కంది జొన్న ఇవి వేస్తాం. మరి ఇక్కడ సింహాలు పులులు ఏమైనా ప్రమాదకరమైన జంతువులు రావా? వస్తాయి. మరి ఏం చేస్తారు మీరు? ఏం చేస్తే ఇక అవి పోతాయి. ఇక ఇక్కడికి మనుషులను ఏం చెయ్యాలి, ఏదో ఒకటి దెబ్బ తిన్నది ఉంటేనే మనిషి మీదకి వస్తాయి. మరి అవి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? పారిపోతారా లేకపోతే ఏమైనా చేస్తారా? ఏం చెయ్యం, అవి రావు మనకాయ. ఇక్కడ రావు, మనుషుల కాడికి రావు. రావు. ఈ మరి పశువులు అన్ని మేస్తాయి కదా, రంగులకు పోతాయి. ఇక ఒకవేళ ఇక సడన్గా దొరికితే పట్టుకుంటాయి. సడన్గా దొరికితే పట్టుకుంటాయి. అత్తాయి మరి పులులు అవి అత్తాయి ఇటు? అది దూరం ఉంటాయి కానీ ఇక్కడ దగ్గరికి రావు. ఊరు దగ్గర దూరం లోపల ఉంటాయా? లోపల ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఇక్కడ? 10 ఎకరాలు ఉంది. ఇక్కడ పత్తి పండిస్తారా? పండిస్తాం. మీరు చేస్తురా పత్తి? ఎన్ని ఎకరాలు చేస్తుర్రు? ఎత్తున్నాం ఇక ఒక 6-7 ఎకరాలు. మరి పత్తి పండినాక ఎక్కడికి తీసుకుపోతారు? ఇంద్రవెల్లికి తీసుకుపోతారా? మరి ఇప్పుడు కొత్తగా ఒక రూల్ వచ్చింది తెలుసా మీకు? ఇప్పుడు పత్తి రైతులు పత్తి పండించినాక మనం మిల్లుకు కొంచెం కదా బయట మిల్లుకు, దానికన్నా ముందే మనం ఫోన్లో ఇన్స్టాల్ అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తెలుసా మీకు అది? ఇంకేమేమి ఇప్పుడు ఈ జంగల్లో ఏమేమి పంటలు పండిస్తారు మీరు? అదే ఇక మక్కలు, జొన్నలు. మక్కలు పండిస్తే అడవి పందులతో ప్రాబ్లం ఉండదా? బాగా ప్రాబ్లం కానీ ఏం చేస్తావు ఇక ఊరికే పత్తికి ఎక్కువ ఖర్చు. ఇక మక్క జొన్న అయితే కొద్దిగా తక్కువ ఖర్చు. కానీ ఏదో ఒకటిగా సోలార్లో మరి ఏదో ఒకటిగా కావాలి ఉండు. ఇక తింటే ఇక మిగిలింది మా తినేది తిన్నాక మిగిలింది మీది. మరి అట్లా ఉన్నది పరిస్థితి. ఇక్కడ అన్ని పట్ట భూములేనా? ఇవన్నీ ఫారెస్ట్ పట్టాలి. ఫారెస్ట్ పట్ట అమ్ముకోరాదు, కొనుక్కోరాదు. మనమే దున్నుకోడు, పంట పండించుకోడు, అమ్ముకోడు. వేటలు వచ్చి కొనడానికి లేదు. ఇక మన కులపోళ్ళ అంటే అది నడుస్తుంది కానీ వేరే కులపోళ్ళకు ఇక క్యాస్ట్కు నడది. ఇప్పుడు మరి మీరు ఎటు పోతారు? గొడ్డలు పట్టుకున్నారు కదా, పెద్ద గొడ్డలే. చేను ఉన్నది అక్కడ, ఇంకా పోయి చూడాలి. ఏం చేసారు చేనులా? పత్తి ఉన్నది. పత్తా? ఇంకా పత్తి ఉన్నది. ఏమైనా శిఖర జంతువులు పడతారా? పడతలేం. బాగా భయం. బాగా భయం ఉంది. ఎందుకు? ఈ ఫారెస్ట్ వాళ్ళు బాగా రిస్క్. ఫారెస్టులు పట్టుకుంటారా? ఇక దొరికినామనుకో ఇక పోయి కూసుడు. ఇప్పుడు అన్ని ఫోన్లు చేసుడు బాగా కండిషన్ అయ్యి. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.